ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. బైబిల్ రీడింగ్ ఇన్ 6 months, డే 74, మార్చ్ 15. మొదటి భాగంగా యోబు గ్రంథం 31వ అధ్యాయం నుండి చదువుకుందాం. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలాగు చూచుదును, అలాగు చేసినడల పరముననున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలమునున్న సర్వశక్తిని స్వాస్యమేమగును. దుర్మార్గులకు విపత్తు సంభవించినట్టే కదా, పాపము చేయి వారికి దురవస్థ ప్రాప్తించుటే కదా. ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా, నా అడుగుజాడలన్నిటినీ లెక్కించును కదా. అబద్ధికుడనే నేను తిరుగులాడి నడల, మోసం చేయుటకై నా కాళ్ళు త్వరపడి నడల, నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. నేను త్రోవ విడిచి నడిచి నడల, నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించి నడల, మాలిన్యమైనను నా చేతులకు తగిలినడల, నేను విత్తిన దానిని వేరొకడు భుజించునుగాక. నేను నాటినది పెరికివేయబడునుగాక. నేను హృదయమున పరస్త్రీని మోహించినడల, నా పొరుగువాని ద్వారమున నేను పొంచి ఉన్నడల, నా భార్య వేరొకరి తిరగలి విసురునుగాక. ఇతరులు ఆమెను కూడుదురుగాక. అది దుష్కర్మ కార్యము, అది న్యాయాధిపతుల చేత శిక్ష నొందదగిన నేరము, అది నాశన కూపము వరకు దహించు అగ్నిహోత్రము. అది నా ఆదాయమంతయు నిర్మూలం చేయును. నా పనివాడైనను పనికత్తి అయినను నాతో వ్యాజ్యమాడగా, నేను వారి వ్యాజ్యమును నిర్లక్ష్యం చేసినడల, దేవుడు లేచినప్పుడు నేనేమి చేయుదును? ఆయన విచారణ చేయనప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరమిత్తును? గర్భమున నన్ను పుట్టించిన వాడు వారిని కూడా పుట్టింపలేదా? గర్భంలో మమ్ము రూపించినవాడు ఒక్కడే కదా. బీదలు ఇచ్చించిన దానిని నేను బిగబట్టి నడలను, విధవరండ్ర కన్నులను క్షీణింపచేసి నడలను. తల్లిదండ్రులు లేని వారిని నా అన్నముతో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనం చేసి నడలను. ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను, బీదలకు వస్త్రము లేకపోవుట నేను చూడగను. వారి దేహంలో నన్ను దీవింపకపోయి నడలను, వారు నా గొర్రె బొచ్చుల చేత వేడిమి పొందకపోయి నడలను. గుమ్మంలో నాకు సహాయము దొరుకునని తనిలేని వారిని నేను అన్యాయం చేసి నడలను. నా భుజశల్యము దాని గూటు నుండి పడునుగాక, నా బాహువు ఎముకలలోనికి విరుగునుగాక. నేను అలాగు చేయలేదు. నా బాల్యము మొదలుకొని దిక్కులేనివాడు తండ్రి భావంతో నన్ను భావించి నా యుద్ధ పెరిగెను. నా తల్లి గర్భమందు పుట్టిన నాట నుండి దిక్కులేని వానికి నేను మార్గదర్శినైతిని. దేవుని మహత్యం ఎదుట నేను నిల్వజాలననియు ఆయన నన్ను నిర్మూలం చేయుననియు భీతి పుట్టెను. సువర్ణము నాకు ఆధారం అనుకొని నడలను, నా ఆశ్రయము నీవే అని మేలిమి బంగారముతో నేను చెప్పి నడలను. నా ఆస్తి గొప్పదని కానీ, నా చేతికి విస్తారము సొత్తు దొరికినను కానీ నేను సంతోషించి నడలను. సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనినే గాని చూచి, నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టి నడలను. పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారి నవ్వుదును, అదియు న్యాయాధిపతుల చేత శిక్ష నొందదగిన నేరమగును. నన్ను ద్వేషించు వానికి కలిగిన నాశనమును బట్టి నేను సంతోషించి నడలను. అతనికి కీడు కలుగుట చూచి నేను ఉల్లసించి నడలను. నేను అలాగు చేయలేదు, అతని ప్రాణమును నేను శపించలేదు. పాపం చేయుటకు నా నోటికి నేను చోటియ్యనే లేదు. అతడు పెట్టిన భోజనము తిని తృప్తి పొందని వానిని చూపింపగల వారెవరనని నా గుడారమందు నివసించేవారు పలుకని ఎడలను. పరదేశిని వీధిలో ఉండనీయక నా ఇంటి వీధి తలుపులు తెరిచితిని కదా. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహంనకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనంగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని నెడల, పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. నా మనవి వినుటకై నాకొకడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. ఇదిగో నా చేవ్రాలు గురుతు, ఇదిగో నా ప్రతివాది వ్రాసిన ఫిర్యాదు. సర్వశక్తుడు నాకు ఉత్తరమిచ్చునుగాక. నిశ్చయముగా నేను నా భుజముల మీద దానిని వేసుకుందును, నాకు కిరీటముగా దానిని ధరించుకుందును. నా అడుగుల లెక్క ఆయనకు తెలియచేసేదను. రాజు వలె నేను ఆయన యుద్ధకు వెళ్ళేదను. నా భూమి నా మీద మొరపెట్టి నడలను, దాని చాళ్ళు ఏకమై ఏడ్చినడల, క్రయధనము ఇయ్యక దానిని అనుభవించినడలను, దాని యజమానులకు ప్రాణహాని కలుగజేసినడలను. గోధుమలకు ప్రతిగా ముళ్ళును, ఎవలకు ప్రతిగా కలుపును మొలిపించునుగాక.
యోబు వాక్యములు ఇంతటితో సమాప్తములాయెను. యోబు గ్రంథం 32వ అధ్యాయము. యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకొని అతనికి ప్రత్యుత్తరం చెప్పుట చాలించిరి. అప్పుడు రాము వంశస్థుడును బూజీయుడునగు బరకేయేలు కుమారుడునగు ఎలీహు యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్లు చెప్పుకునుట చూచి అతని మీద బహుగా కోపగించాను. మరియు యోబు యొక్క ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తరమేమీ చెప్పకయే యోబు మీద దోషము మోపినందుకు వారి మీద కూడా అతడు బహుగా కోపగించాను. వారు ఎలీహు కన్నా ఎక్కువ వయసు గలవారు కనుక అతడు యోబుతో మాట్లాడవలనని కనిపెట్టి ఉండెను. అయితే ఎలీహు ఆ ముగ్గురు మనుషులు ప్రత్యుత్తరమేమియూ ఇయ్యకపోవుట చూచినప్పుడు అతని కోపము రేగెను. కావున బూజీయుడైన బరకేయేలు కుమారుడునగు ఎలీహు ఇలాగూ మాట్లాడసాగాను. నేను పిన్న వయసు గలవాడను, మీరు బహువృద్ధులు. ఆ హేతువు చేతను నేను భయపడి నా తాత్పర్యము మీకు తెలుపుటకు తెగింపలేదు. వృద్ధాప్యము మాట్లాడదగును, అధిక సంఖ్య గల ఏండ్లు జ్ఞానము బోధింపతగునని నేను అనుకొంటిని. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడగు దేవుని ఊపిరి వానికి వివేచన కలుగచేయును. వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు, బహువయసు కలవారు ఒకప్పుడు న్యాయము తెలిసిన వారు కారు. కావున నేను నా మాటను అంగీకరించుటని మనవి చేసుకొనుచున్నాను. నేను సహితము నా తాత్పర్యము తెలుపుదును. ఏమి పలుకుదమా అని మీరు యోచన చేయుచుండగా నేను మీ మాటల కొరకు కనిపెట్టుకుంటుని. మీ అభిప్రాయములు చెవిని వేసుకొనుటకై మీరు చెప్పిన వాటికి బహుజాగ్రత్తగా చెవి ఇచ్చి తిని. అయితే మీలో ఎవరినో యోబును ఖండింపలేదు, ఎవరినూ అతని మాటలకు ప్రత్యుత్తరం ఇయ్యలేదు. కావున మాకు జ్ఞానము లభించినదనియు దేవుడే గాని నరులు అతని జయింపనేరనియు మీరు పలకకూడదు. అతడు నాతో వాదమాడలేదు. మీరు చెప్పిన మాటలను బట్టి నేను అతనికి ప్రత్యుత్తరం ఇయ్యను. వారు ఆశ్చర్యపడి ఇంకను ఉత్తరమియ్యకున్నారు. పలుకుటకు వారికి మాట ఒకటి లేదు, కాగా వారెనకేమియు ప్రత్యుత్తరము చెప్పకే ఉన్నారు. వారు మాట్లాడకపోవుట చూచి నేను ఊరకుందునా? నేను ఇవ్వవలసిన ప్రత్యుత్తరము నేను ఇచ్చేదను. నేనును నా తాత్పర్యమును తెలిపేదను. నా మనసు నిండా మాటలున్నవి, నా అంతరంగమునున్న ఆత్మ నన్ను బలవంతము చేయుచున్నది. నా మనసు తెరవబడిన ద్రాక్షారసపు తిత్తివలెనున్నది, క్రొత్త తిత్తుల వలె అది పలిగిపోవుటకు సిద్ధముగానున్నది. నేను మాటలాడి ఆయాసం తీర్చుకునేదను, నా పెదవులు తెరిచి నేను ప్రత్యుత్తరం ఇచ్చేదను. మీరు దయచేసి వినుడి. నేను ఎవరెడలను పక్షపాతినై ఉండను. నేను ఎవరికిని ముఖస్థితికై బిరుదులు పెట్టను. ముఖస్థితి చేయుట నా చేత కాదు. అట్లు చేసినడలా నన్ను సృజించిన వాడు నన్ను శీఘ్రముగా నిర్మూలము చేయను. యోబు గ్రంథం 33వ అధ్యాయము. యోబు, దయచేసి నా వాదము ఆలకించుము, నా మాటలన్నీ చెవిని పెట్టుము. ఇదిగో నేను మాట్లాడనారంభించి తిని, నా నోట నా నాలుక ఆడుచున్నది. నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి. నా పెదవులు జ్ఞానమును యథార్థముగా పలుకును. దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తిని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను. నీ చేతనైనడలా నాకు ఉత్తరమేమో. నా ఎదుట నీ వాదము సిద్ధపరచుకొనము, వ్యాజ్యమాడము. దేవునెడలా నేనును నీ వంటి వాడను. నేనును జిగట మట్టితో చేయబడిన వాడని. నా వలని భయము నిన్ను బెదిరించదు, నా చెయ్యి నీ మీద బరువుగా నుండదు. నిశ్చయంగా నీ పలుకులు నా చెవినిబడెను, నీ మాటల ధ్వని నాకు వినబడెను. ఏమనగా, నేను నేరం లేని పవిత్రుడను, మాలిన్యం లేని పాపరహితుడను. ఆయన నా మీద తప్పులు పట్టించుటకు సమయము వెతుకుచున్నాడు, నన్ను తనకు పగవానిగా భావించుచున్నాడు. ఆయన నా కాళ్ళను బొండలతో బిగించుచున్నాడు, నా త్రోవలన్నీ కనిపెట్టుచున్నాడని నీవు అనుచున్నావు. ఈ విషయంలో నీవు న్యాయము కనిపెట్టలేదు. నేను నీకు ప్రత్యుత్తరము చెప్పెదను. తన క్రియలలో దేని గూర్చియు ఆయన ప్రత్యుత్తరమియ్యడు. దేవుడు నరుల శక్తికి మించినవాడు. నీవేళ ఆయనతో పోరాడుదువు. దేవుడు ఒక్కమారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. మంచము మీద కునుకు సమయమున, గాఢ నిద్ర పట్టినప్పుడు, కలలో, రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు, తాము తలచిన కార్యము వారు మానుకొన చేయనట్లు, గోతికి పోకుండా వారిని కాపాడినట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవచేయును, వారి కొరకు ఉపదేశం సిద్ధపరచును. వ్యాధి చేత మంచమెక్కుట వలనను, ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణము నొందును. రొట్టెయు రుచిగల ఆహారమును వానికి అసహ్యమగును. వాని శరీర మాంసము క్షీణించిపోయి వికారమగును. బయటికి కనబడకుండిన ఎముకలు పైకి పొడుచుకొని వచ్చును.
వాడు సమాధికి సమీపించును, వాని ప్రాణము సంహారకుల యుద్ధకు సమీపించును. నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియచేయుటకు వేలాది దూతలలో గనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండినడలా దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళంలోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపింపుము. ప్రాయచిత్తము నాకు దొరికినని సెలవిచ్చును. అప్పుడు వాని మాంసము బాలుర మాంసం కన్నా ఆరోగ్యంగా ఉండును. వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును. వాడు దేవుని బ్రతిమాలుకొనినడలా ఆయన వానిని కటాక్షించును. కావున వాడు ఆయన ముఖము చూచి సంతోషించును. ఈలాగున నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయును. అప్పుడు వాడు మనుషులెదుట సంతోషించుచు ఇట్లని పలుకును, యథార్థమైన దానిని వ్యత్యాసపరిచి నేను పాపము చేసి తిని, అయినను దానికి తగిన ప్రతీకారం నాకు చేయబడలేదు. కూపంలోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు. నా జీవము వెలుగును చూచుచున్నది. ఆలోచించుము, నరులు సజీవులకుండు వెలుగు చేత వెలిగింపబడినట్లు కూపంలో నుండి వారిని మరలా రప్పింపవలెనని మానవుల కొరకు 2 మారులు 3 సారులు ఈ క్రియలన్నిటినీ దేవుడు చేయువాడై ఉన్నాడు. యోబు, చెవిని బెట్టుము, నా మాట ఆలకింపుము, మౌనముగా నుండుము, నేను మాటలాడేదను. చెప్పవలసిన మాట ఏదైనా నీకున్నడలా నాతో ప్రత్యుత్తరము చెప్పుము. మాటలాడము, నీవు నీతిమంతుడవని స్థాపింపగోరుచున్నాను. మాట ఏమీ లేని ఎడలా నీవు నా మాట ఆలకింపుము, మౌనంగా నుండుము, నేను నీకు జ్ఞానము బోధించేదను. యోబు గ్రంథం 34వ అధ్యాయము. అప్పుడు ఎలీహు మరలా ఇలాగూ చెప్పసాగాను, జ్ఞానులారా నా మాటలు వినుడి, అనుభవశాలులారా నాకు చెవి ఎగ్గుడి. అంగిలి ఆహారం రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షించును. న్యాయమైనదేదో విచారించి చూతము రండి, మేలైనదేదో మనంతటా మనము విచారించి తెలుసుకుందాము రండి. నేను నీతిమంతుడను, దేవుడు నా పట్ల న్యాయము తప్పెను. న్యాయవంతుడనై ఉండియు నేను అబద్ధకునిగా ఎంచబడుచున్నాను. నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయము కలిగినని యోబు అనుచున్నాడు. యోబు వంటి మనవుడెవడు? అతడు మంచినీళ్ళ వల్ల తిరస్కారమును పానము చేయుచున్నాడు. అతడు చెనితడము చేయువారికి చెలికాడాయను, భక్తిహీనులకు సహవాసి ఆయను. నరులు దేవునితో సహవాసం చేయుట వానికి ఏమాత్రము ప్రయోజనకరం కాదని అతడు చెప్పుకొనుచున్నాడు. విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయం చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికిచ్చును. అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును. దేవుడు ఏమాత్రము దుష్కార్యము చెయ్యడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. ఎవడైనా భూమిని ఆయనకు అప్పగింత పెట్టెనా? ఎవరైనా సర్వప్రపంచ భారమును ఆయనకు అప్పగించేనా? ఆయన తన మనసు తన మీదనే ఉంచుకొని నెడల, తన శ్వాస విశ్వాసములను తన ఎద్దకు తిరిగి తీసుకొనిన ఎడల శరీరందరూ ఏకముగా నశించెదరు, నరులు మరలా ధూళి అయిపోవుదురు. కావున దీన్ని విని వివేచించము, నా మాటలను ఆలకింపుము. న్యాయమును ద్వేషించువాడు లోకము నేలునా? న్యాయ సంపన్నుడైన వాని మీద నేరము మోపుదువా? నీవు పనికిమాలిన వాడవని రాజుతోనైనను మీరు దుష్టులని ప్రధానులతోనైనను అనవచ్చునా? రాజులెడల పక్షపాతము చూపని వానితోనూ బీదల కన్నా ధనము గల వారిని ఎక్కువగా చూడని వానితోనూ అలాగు పలుకుట తగునా? వారందరూ ఆయన నిర్మించిన వారు కారా? వారు నిమిషంలో చనిపోవుదురు. మధ్యరాత్రి ప్రజలు కల్లోలము నుండి నాశనమగుదురు. బలవంతులు దైవికంగా కొనిపోబడతారు. ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుంచబడి ఉన్నది. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. దుష్క్రియలు చేయవారు దాగుకొనుటకు చీకటి అయినను మరణాంధకారమైనను లేదు. ఒకడు న్యాయ విమర్శలోనికి రాకముందు బహుకాలము అతనిని విచారణ చేయుట దేవునికి అగత్యము లేదు. విచారణ లేకుండానే బలవంతులు ఆయన నిర్మూలం చేయుచున్నాడు. వారి స్థానమున ఇతరులను నియమించుచున్నాడు. వారి క్రియలను ఆయన తెలుసుకొనుచున్నాడు. రాత్రి యందు ఆయన నాశనము కలుగచేయగా వారు నలగగొట్టబడుదురు. దుష్టులని బహిరంగముగానే ఆయన వారిని శిక్షించును. ఏలయనగా వారు ఆయనను అనుసరించుట మానిరి. ఆయన ఆజ్ఞలలో దేనినైనాను లక్ష్యపెట్టకపోయిరి. బీదల మొరను ఆయన యుద్ధకు వచ్చినట్లు చేసిరి. దీనుల మొరను ఆయనకు వినబడినట్లు చేసిరి. ఆయన సమాధానం కలుగజేసినడల శిక్ష విధింపగలవాడెవడు? ఆయన తన ముఖమును దాచుకుని నడల ఆయనను చూడగలవాడెవడు? అది అనేకులను గూర్చి అయినదు ఒకటే, ఒకని గూర్చినదైనను ఒకటే. భక్తిహీనులు రాజ్య పరిపాలన చేయకుండునట్లు, వారి ప్రజలను చిక్కించుకొనకుండునట్లు బలవంతులను ఆయన నిర్మూలం చేయుచున్నాడు. ఒకడు, నేను శిక్ష నొంది తిని నేను ఇకను పాపము చేయను,
నాకు తెలియని దానిని నాకు నేర్పుము. నేను దుష్కార్యం చేసి ఉన్నడలా ఇకను చేయనని దేవునితో చెప్పునా? నీకిష్టము వచ్చినట్లు ఆయన ప్రతీకారం చేయునా? లేని ఎడల నీవుందువా? నేను కాదు, నీవే నిశ్చయింపవలెను. కనుక నీవు ఎరిగిన దానిని పలుకుము. వివేచన గలవారు, జ్ఞానము కలిగి నా మాట వినువారు నాతో నీలాగు పలుకుదురు. యోబు తెలివిమాలి మాటలాడుచున్నాడు. ఆయన మాటలు బుద్ధిహీనమైనవి. దుష్టుల వల్ల యోబు ప్రత్యుత్తరం ఇచ్చినందున అతడు తుదమట్టు శోధింపబడవలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు తన పాపమునకు తోడుగా ద్రోహం కూర్చుకొనుచున్నాడు. మన ఎదుట చప్పట్లు కొట్టి దేవుని మీద కాని మాటలు పెంచుచున్నాడు. ఇది మొదటి భాగం అండి. ప్రైజ్ ద లార్డ్.